గొప్పవాళ్లైన కురువృద్ధుల మనసులో కూడా యుద్ధం జరగాలని లేదు. ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుల హృదయంలో యుద్ధం జరగాలని లేదు. విదురుడు, సంజయుడు హృదయాల్లో యుద్ధం జరగాలని లేదు. ఆ మాటికి వస్తే గాంధారి, ధృతరాష్ట్రులకి కూడా ఈ యుద్ధంలో తన కొడుకులు చనిపోతారన్న భయం, ప్లస్ అటువైపు చూస్తే ధర్మరాజు, పాండవులందరూ కూడా 5 గ్రామాలు ఇస్తే చాలన్నారు. నువ్వక్కడివే ఈ యుద్ధానికి కారణం అని నిన్ను నివ్వాళ ఎక్కించుకొని నీతో ఈ మాట మాట్లాడుతున్నాను. పెద్దవాడివి, పెద్ద తరహా ఉండి పెద్దగా ప్రవర్తించాలి. నువ్వు దుర్యోధనుణ్ణి ఇంకా చెడగొట్టి యుద్ధం వైపుకు నువ్వు తీసుకురాకూడదు అని తన పెద్దతనాన్ని గుర్తు చేశాడు. కర్ణుడు ఏమీ మాట్లాడలేదు. ఏమిటయ్యా కర్ణ, ఏమి మాట్లాడకపోతే ఎలాగని కృష్ణుడంటే, కర్ణుడు మాట్లాడే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, సమస్త కాలజ్ఞానాన్ని, గ్రహకూటమిని, జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే కృష్ణ, ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు గోచరిస్తుంది ఇక్కడ. కాబట్టి యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. అది నేను తలుచుకుంటేనో, దుర్యోధనుడు తలుచుకుంటేనో, ఎవరో తలుచుకుంటే ఆగే విపత్తు కాదు. ధర్మరాజుకి ఈ రాజసూయ యాగం ముందు నారదుడు, రాజసూయ యాగం తర్వాత వ్యాసుడు కలిసి 13 సంవత్సరాల తర్వాత అతి పెద్ద అక్షయం రాబోతుంది అని. కాబట్టి ఈ సకల లక్షణాలని చూస్తే యుద్ధం గోచరిస్తుంది కదా కృష్ణ. కాబట్టి నేనొకడిని దానికి నిమిత్త మాత్రం అవుతున్నాను తప్ప నా ఒక్కడి వల్లనే ఇది జరగట్లేదు అంటే ఆత్మవంచన అంటారు దీన్ని. అంటే కృష్ణుడు ఏంటంటే ఇప్పటికీ ఆ అక్షయాన్ని తొలగిద్దాం, అటువంటి యుద్ధాన్ని తొలగిద్దాం అని అతను అంటుంటే, ఇతను సమస్త గ్రహకూటమి, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయగలం చెప్పు, నేను కేవలం ఒక నిమిత్త మాత్రం నవ్వుతున్నాను దీనికి అంతే. రెండో సంగతి ఏమిటంటే, కృష్ణ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, దుష్టచతుష్టయం చాలా నీచమైన వాళ్ళు. ధర్మం ధర్మరాజు వేపే ఉంది. కాబట్టి ఇది నేను ఎలా చూస్తున్నానంటే కృష్ణ, ఇది ధర్మరాజు చేసే ఒక యజ్ఞం. అక్కడ రాజసూయ యాగానికి ప్రధాన ఋత్విక్కు వ్యాస భగవానుడు. ఇప్పుడు జరుగుతున్న యజ్ఞం చేయించేవాడు ధర్మరాజు. అక్కడ నిలబడి యజ్ఞం చేయించే ఋత్విక్కువి నువ్వే. ప్రధాన పురోహితుడుగా అక్కడ కూర్చొని హోమగుండం ముందు కూర్చున్నవాడు అర్జునుడు. ఆ నలుగురు 4 పక్కల కూర్చున్న నకుల, సహదేవుల, భీముల వారు అగ్నిగుండానికి 4 పక్కల కూర్చున్నారు. హోమగుండమే ధర్మము, అర్జునుడి యొక్క బాణాలే సమ్మిదలు, గాంధీవమే ఆ హవిష్యు నెయ్యి పోసే నెయ్యి పోయటానికి మనం ఒకటి వాడతాం కదా. కాబట్టి వేద పారాయణంతో జరుగుతున్న ఈ హోమం అనేది ఖచ్చితంగా ధర్మం నిలబడే యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచేవాళ్ళు పాండవులు మాత్రమే. ఈ కురువృద్ధులు ప్లస్ ఇటువైపు ఉన్న కౌరవులందరూ నాశనమైపోతారు. అది నా అంతరాత్మ క్లియర్గా చెప్తుంది.